రవి బ్రదర్ బైబిల్ స్టడీ తీసుకుంటాడు. మనం ఆల్టర్‌నేట్‌గా ఒక వారం గాడ్‌విన్ అన్న, ఒక వారం రవి బ్రదర్ మనకు బైబిల్ స్టడీ తీసుకుంటున్నారు. సో, ఓవర్ టు రవి అన్న. సో, విల్ టేక్ ద బైబిల్ స్టడీ. దేవునికి స్తోత్రం కలిగినట్టు ఈ బైబిల్ స్టడీలో మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసు ప్రభు దివ్యనామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు. 10 నిమిషాలు దేవుని వాక్యంలో మాట యోహాను సువార్త 5వ అధ్యాయంలో నుండి కొన్ని విషయాలు మనం ముందు వారంలో గడియని చెప్పాను. అంతకుముందు వారం నేను చెప్పాను. అప్పుడు నేనేం చెప్పానంటే యేసుక్రీస్తు సర్వాధికారం కలిగిన వాడు. ఆయనకు తీర్పు తీర్చే అధికారం ఉంది, ప్రాణం పెట్టే అధికారం ఉంది, దూతల శక్తుల మీద పాపం క్షమించే అధికారం, దయ్యం మీద అధికారం, మరణం మీద అధికారం ఉంది. ఆయన సర్వాధికారి ఉంది, నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు అని చెప్పడం జరిగింది. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, కానీ సహజంగా యేసుప్రభు గురించి జనరల్గా మనకు కొన్ని విషయాలు చాలా తెలుసు. ఇట్లా ఈ పుస్తకంలో నుంచి ఈ అధ్యాయంలో ఆ సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నదేంటి రాయబడింది. ఆ మాటను బేస్ చేసుకొని కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఈ రోజున ఇదే అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు అది ఎక్కడ నుండే 5వ అధ్యాయం 36వ వచనం నుండి 47వ వచనం వరకు ఉన్న ప్యాసేజీని చదువుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనం నుండి 47వ వచనం వరకు ఉన్న వృత్తాంత ప్యాసేజీలో ఆనాటి ప్రజల గురించి రాయబడింది. అక్కడ ఇది యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. కొన్ని బైబిల్స్ యేసు ప్రభు పలికిన మాటలు రెడ్ అక్షరాలలో ఉంటాయి. రెడ్ అక్షరాలలో అట్లనే ఆ బైబిల్ కింద తీసి మనం చదవగలిగితే ఇందులో మొత్తం కూడా చాలా ఎక్కువ మాటలు రెడ్ అక్షరాల్లోనే కనబడతాయి. అంటే రెడ్ అక్షరాల్లో ఉన్న మాటలు పదాలన్నీ కూడా యేసు ప్రభు పలుకుతున్న మాటలు, యేసు ప్రభు చేసిన బోధ అని మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ నేను ఒక 2-3 విషయాలు వారిని గురించి చెప్తాను. యేసు ప్రభు ఏం చెప్తున్నారో ఆ ప్రజలు, నేను ఇట్లా అనుకున్నాను. ఆనాటి ప్రజలు నేటి విశ్వాసులు, నాటి ప్రజలు నేటి విశ్వాసులు అంటే ఎట్లా మ్యాక్సిమం ఆనాటి ప్రజలు ఎలాగో ఉన్నారో నేటి క్రైస్తవులు అనబడుతున్నటువంటి ప్రజలు, విశ్వాసులు అని పిలువబడుతున్న ప్రజలు కూడా అట్లానే ఉన్నట్లుగా కనబడతా ఉంది. చూద్దాం యేసు ప్రభు వారిని గురించి ఏమని మాట్లాడుతుందంటే, యాక్చువల్గా 35వ వచనంలో యోహాను గురించి చెప్తారు. అతడు మండుచు ప్రకాశించుతున్న దీపమై ఉండెను. యాక్చువల్ ఈ మాట నేను చెప్పాలనుకున్నా ఈ రోజున. అతడు ప్రకాశిస్తూ ఉన్నాడు, మండుచున్నాడు, దీపమై ఉన్నాడు. ఈ మాట చెప్పాలి అని అనుకున్నా. ఎందుకో ఇట్లా నేను నడిపించబడుతున్నా. ఆ ప్రజల గురించి చెప్దాంలే, విశ్వాసులకు ప్రయోజనకరంగా అనేటువంటి మాటలు. ఏమని చెప్తున్నాడంటే ఆ ప్రజల గురించి చూడండి 36. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చుచున్నది. ఇది కాదు. 35వ వచనములో 2వ భాగం చూద్దాం.
35వ వచనంలో 2వ భాగం, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైనడు. ఇది కాదు, ఆ తర్వాత వచనం తర్వాత మధ్యలో ఏముందంటే, మీరు అతన్ని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టమాయను. కొంతకాలము ఆనందించుటకు ఇష్టమైన ఈ ప్రజలు ఎలాగ ఉన్నారంటే, అక్కడ అక్కడ కనబడుతున్నటువంటి భక్తుడైన సావుకుడైన యోహానును ఫోకస్ చేస్తున్నారు. ఈ ప్రజలు యోహాను నమ్ముతున్నారు. యోహాను శిష్యులుగా చలామణి అవటానికి ఇష్టపడతా ఉన్నారు. వాళ్ళు మేము యేసు ప్రభు భక్తులం, యేసు ప్రభు విశ్వాసులం, యేసు ప్రభు గురించి వారు అసలు హైలైట్ చేయట్లేదు, మాట్లాడట్లేదు. అంటే మనకు తెలుసు, యోహాను కూడా కొంతమంది శిష్యులను తయారు చేసుకొని ఆయన యేసు ప్రభుని గురించి ఆయన ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తాం. కానీ ఆయనలో లోపమేమీ లేదు, కానీ ప్రజలలో ఉన్న బలహీనత, ప్రజలలో ఉన్న లోపం. వీరు యోహానేమో యేసు ప్రభు గురించి ప్రకటిస్తున్నాడు, కానీ వీరేమో యోహానునే ఫోకస్ చేస్తూ ఉన్నారు, యోహానునే నమ్ముతున్నారు, యోహానునే గణపరుస్తున్నారు. కానీ యేసు ప్రభువును గణపరుస్తున్నట్లుగా, యేసు ప్రభువును నమ్ముతున్నట్లుగా ఇక్కడ కనపడ్డా. ఆయన ఏం చెప్పారంటే, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడ్డారు. యేసు ప్రభునందు ఉండి ఇష్టపడడానికి, ఆనందించడానికి వారు ఇష్టపడలేదన్నమాట. కాబట్టి మనము అసలుకు ఎట్లా ఉండాలి అంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. అదేమనంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైన ఉన్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఇక్కడ ఈ ప్రజలు యోహాను మీద మనసు పెడతా ఉన్నారు. యోహానును మాత్రమే వారు ఫోకస్ చేస్తూ, యోహాను మాత్రమే బేస్ చేసుకొని వారు వెళ్తున్నట్టుగా కనబడతా ఉంది. కానీ అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ, మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టవాకండి, పైన ఉన్న వాటి మీద మనసు పెట్టండి. పైన క్రీస్తు ఉన్నాడు. ఆయన మన పాపల నిమిత్తమై శిలువ వేయబడి రక్తం చిందించి శిలువలో చనిపోయి తిరిగి లేచి 3వ దినాన లేచిన తర్వాత 40 దినాలు భూమి మీద ఉండి తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోయినట్టుగా చూస్తాడు. ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. అక్కడ మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు, మన కోసం స్థలాలు సిద్ధపరుస్తూ ఉన్నాడు, మన కోసం రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మీద ఫోకస్ చేయండి, ఆయన మీద గురి పెట్టుకోండి, ఆయన నమ్మండి, ఆయన మీద మనసు పెట్టండి అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. కానీ ఆనాటి ప్రజలు యేసు ప్రభు గురించి మాట్లాడట్లేదు, యోహాను గురించే మాట్లాడుతున్నారు. యోహానుకు శిష్యులుగా ఉండడానికే వారు ఇష్టపడతా ఉన్నారు. ఈ రోజున అసెంబ్లీస్ అని కాదు, కానీ మ్యాక్సిమం బయట కూడా యేసు ప్రభు ఫాలోవర్స్ కంటే కూడా సంస్థల ఫాలోవర్స్గా, ఒక సేవకులకు ఫాలోవర్స్గా, ఒక సినీ హీరోలకు లేదా ఒక క్రికెటర్స్కి ఎట్లా ఫాలోవర్స్ అయితే ఉంటారో వారు అభిమానించేవారు, వారు తల్లిదండ్రులను కూడా ప్రేమించరు, ఆ హీరోలను ఆ ఆటగాళ్ళను ప్రేమిస్తూ ఉంటారు. అట్లనే ఈనాడు చాలా మంది కూడా యేసు ప్రభువును వెంబడించే దానికంటే ఆ సేవకులను వెంబడించడానికి ఇష్టపడుతుంటారు. ఆ యేసు ప్రభు భక్తులమని చెప్పుకునే దానికంటే ఫలాని సేవకుల విశ్వాసులమని చెప్పుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ విషయంలో దేవుడు బాధపడుతున్నట్లుగా మనం గమనించగలం. ఆయన లాస్ట్లో ఉంటుంది 47వ వచనంలో, మీరు అతని లేఖనములు ఏందో నమ్మనేలా నా మాటలు ఎలాగ నమ్ముదురు అని ఆయన బాధను, విచారాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం.
వీళ్ళారా ఈ ఆనాడున్న ప్రజలు ప్రారంభంలో కూడా ప్రజలు ఎట్లా ఉన్నారంటే అసలు రోమా పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. రోమా పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. అదేంటంటే సృష్టికర్తకు బదులుగా సృష్టమును వారు పూజిస్తున్న వారిగా ఆ వారు అక్షయుడకు దేవుని మహిమను చేయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చివేశారు. ప్రజలు విగ్రహారాధనను పెంచి పోషించినట్లుగా ఎవరైతే మనల్ని సృష్టించారో ఆ సృష్టికర్తను వారు మర్చిపోయిన వారిగా, ఆ సృష్టికర్తను లెక్క చేయని వారిగా, ఆ సృష్టికర్తను అసలు ఫోకస్ చేయని వారిగా కనబడుతూ ఉన్నారు పిల్లలు. నాడు నమ్ముకున్నామని చెప్పుకుంటున్న ప్రజలు నేను నమ్మని వారు కానీ అందరూ యేసు ప్రభును ఫోకస్ చేయట్లేదు. లేదా ఈ భూలోకంలో ఉన్న గనులైన మనుషులు, గనులైన వ్యక్తులు లేదా గనులైన సేవకులుగా చలామణి అవుతున్న వారిని దృష్టిస్తున్నట్లుగా చూస్తున్నాము అన్నమాట. కాబట్టి మనము అలా కాకుండా మనము రక్షకుడైన యేసు ప్రభు అపొస్తలుల కార్యం 10:36 ఉంటుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయిన యేసు ప్రభు నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభువుని గురించి మనం మాట్లాడటానికి, యేసు ప్రభు శిష్యులుగా మనం చలామణి అవ్వడానికి ఇష్టపడాలి. కానీ మనము సంస్థలకు లేదా వ్యక్తులకు లేదా పాదిరులకు లేదా పెద్ద పెద్ద పాస్టర్లు అనబడుతున్న వారికి మనము వంతపాడుతున్నట్టుగా అట్లా కనబడతా ఉంది. ఈ విషయాల్లో మనము కొంత మార్పు చేసుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది పిల్లలారా. ఇంకొక మాట చూద్దాం. ఇక్కడే 38వ వచనం కూడా చూడండి. ఆయన ఎవరిని పంపినో ఆయనను మీరు నమ్మలేదు. యేసు ప్రభు చెప్తున్న మాట. మీరు అంటే నన్ను నమ్మలేదని చెప్తా ఉన్నాడు. వారు యేసు ప్రభు నమ్మలేదు, వారు యోహానును నమ్మారు, యోహానును కనపరుస్తున్నారు, యోహానును వెంబడిస్తూ ఉన్నారు. యోహానే గ్రేట్ అని వారు భావిస్తూ ఉన్నారు. అందుకని యేసు ప్రభు వారితో డైరెక్ట్గా ఈ మాట చెప్తున్నారు. మీరు ఆయన నమ్మలేదు కాబట్టి మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు, ఆయన వాక్యం వారిలో నిలిచి ఉండలేదు అని యేసు ప్రభు చెప్తా ఉన్నారు. ప్రియులారా, మనము మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వాక్యాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభువుని గురించి చెప్పబడిన మాట ఉంటుంది. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చెప్పబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిదే వేసుకొని మారు మనసు పొంది ఉంది. మారు మనసు యేసు ప్రభు లక్ష్యం. యేసు ప్రభు సువార్త ఏంటంటే ఆయన మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ అధ్యాయంలో కూడా ఆయన చెప్పిన మాటలు ఏంటంటే ఇదిగో కాలం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. కాలము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. అంటే మారు మనసు పొందుడి అనడంలో ఉన్న ఒక భావం ఏంటంటే యేసు ప్రభు నమ్మండి. మత్తయి సువార్త, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వాక్యములు కూడా యేసు ప్రభువును నమ్మండి అనే మాట కనబడుతుంది. ఆయనను నమ్మడం ద్వారానే మనకు మోక్షం, ఆయన నమ్మడం ద్వారానే మనకు పరలోక రాజ్యం, ఆయన నమ్మడం ద్వారానే మనకు పరిశుద్ధాత్మ అని నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అనే మాట ఉంది. ఈ ప్రజలు యేసు ప్రభువును నమ్మని వారిగా కనబడుతూ ఉన్నారు. యేసు ప్రభువే ఆ మాట చెప్తా ఉన్నాడు, మీరు ఆయనను మీరు నమ్మలేదు, ఆయనను మీరు నమ్మలేదు. ఈరోజు కూడా నిజంగా చాలామంది మనుషులను మనము చూస్తూ ఉంటే వారు యేసు ప్రభువును నమ్మినట్లుగా కనబడలేదు.
అంటే వారు మందిరానికి వస్తారు, బైబిల్ పట్టుకుంటారు, వారు కానుక వేస్తారు, యేసు ప్రభుని గురించి కూడా మాట్లాడతారు. కానీ వారి క్రియల ద్వారా, వారి బిహేవియర్ ద్వారా, వారి ప్రవర్తనను మనం గమనించినట్లయితే వారిలో మారు మనసు తగిన లక్షణాలు, మారు మనసు తగిన ఫలాలు వారిలో కనపడవు. దాన్ని బట్టి మనం చెప్పగలిగేది ఏంటంటే వారు మారు మనసు పొందలేదు, వారు యేసు ప్రభును నమ్మలేదు అనే మాట మనకు స్పష్టమవుతూ ఉంది. ఈ రోజున మనం కూడా కొన్ని మార్చుకోవలసిన విషయాలు ఉన్నాయి. ఈ వచనాలు, ఈ ప్యాసేజ్ చదువుతూ ఉంటే నేటి సమాజానికి సంబంధించిన విషయాలు లాగా కనపడుతుంటుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే నేటి విశ్వాసులు ఇట్లానే ఉన్నారు, యేసు ప్రభు నమ్మని వారిగా ఉన్నారు. ఇంకా సేవకులను నమ్ముతున్న వారికి కనపడుతూ ఉన్నారు. అందుకనే మన అసెంబ్లీస్లో మనం సేవకులను ఫోకస్ చేయం, హైలైట్ చేయం. కనీసం పోస్టర్లు వేయడానికి కానీ, పేర్లు చెప్పుకోవడానికి కానీ, ఆ రెవరెండ్ అని విషయంలో చెప్పుకోవడానికి కానీ, ఆ పేర్లు వాడడానికి కూడా మనం ఒప్పుకో. ఎందుకంటే ఆయన హెచ్చవలసింది, మనము తగ్గవలసింది. ఆయన మాత్రమే ఘనతకు అర్హుడు, ఆయన మాత్రమే పూజకు అర్హుడు, ఆయన అందరి వాడు, అన్నిటికంటే పైన ఉన్నవాడు, అత్యున్నత సింహాసనంపై ఉన్నవాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేల దూతలతో కొనియాడబడుతున్నవాడు. ఆయన మాత్రమే ఘనతగర్హుడు. కాబట్టి మనము మరుగయుండి సువార్త బహిర్గతం కావాలి, మనము మరుగున ఉండాలి, యేసు ప్రభు హైలైట్ చేయబడాలి అనే లక్ష్యంతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. నేను ఇంకొక విషయం కూడా, ఒకటి లేదా రెండు విషయాలు చెప్తాను. ఈ ప్యాకేజీలో 42వ వాక్యం చూడండి. నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. నేను మిమ్మల్ని ఎరుగుదును, నాకు తెలుసు మీరు ఎవరో, మీ జీవితం ఏంటో, మీ ప్రవర్తన ఏంటో, మీ ఆంతర్యం ఏమిటో, మీ మనసు ఏమిటో, మీ హృదయం ఏమిటో నాకు తెలుసు. మీలో ప్రేమ లేదు అని చెప్తున్నారు. అంటే ఒక వ్యక్తిలో ప్రేమ ఉందా లేదా అనేది ఒక్కోసారి బాహ్యమైన మాటల ద్వారా, క్రియల ద్వారా మనం గుర్తించవచ్చు. అంతరంగంలో ప్రేమ లేకపోయిండొచ్చు, కానీ పెదాల్లో ప్రేమ ఉండొచ్చు. చేతల్లో ఒక్కోసారి షేక్ హ్యాండ్లో ద్వారా మనం ప్రేమ కలిగి ఉన్నామని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ మన అంతరంగంలో ప్రేమ లేకపోయిండవచ్చు. వీరు యేసు ప్రభు చెప్తున్నారు, యేసు ప్రభు ప్రజలను ప్రేమిస్తున్నాడు, ప్రజలను ద్వేషించడం లేదు. కానీ వారు ఏమిటో చెప్తున్నారు, వారు ఎలా ఉన్నారో చెప్తున్నారు. వారు ఎలా ఉన్నారు? యేసు ప్రభు కంటే యోహానుని ఎక్కువగా వారు ప్రేమిస్తున్నట్టుగా, యోహానుని ఎక్కువగా ఫాలో అవుతున్నట్టుగా, యోహానునే వారు గణపరుస్తున్నట్టుగా చూస్తున్నాం. తర్వాత వారు యేసు ప్రభుని నమ్మట్లేదు, యోహానునే నమ్ముతున్నారు. తర్వాత వారిలో ప్రేమ లేదు. ఈ ప్రేమ లేనివాడు నావాడు కాదు అని యేసు ప్రభు చెప్తున్నారు. బైబిల్లో యోహాను సువార్త 12:43లో ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 43వ వాక్యంలో ఒక ఆజ్ఞ, యోహాను సువార్త 12వ అధ్యాయము 13:34 మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొత్త ఆజ్ఞ. దేవుడు మనకు తెలిసిన ఆజ్ఞలు ఏంటంటే, పాత నిబంధన కాలంలో నిర్గమకాండం 20వ అధ్యాయంలో దాదాపుగా 10 ఆజ్ఞలు మనం చూస్తాం. నీ దేవుడని యెహోవా తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, నీ తండ్రిని సన్మానించాలి, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధం మాట్లాడరాదు, పొరుగు వారిని అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగు వారిని భార్యను ఆశించకూడదు. ఇలా ఈ ఆజ్ఞను చూడగలం. కానీ యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి
ఆ తర్ ఆ తర్వాత ఆయన ఒకే ఒక మాట చెప్పాడు. ఏంటంటే, మీరు మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. అదేంటంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరిని ఒకరు ప్రేమింప వలెను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గల వారై ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపు. ఇది మత్తయి సువార్తలో, లూకా సువార్తలో కూడా కనబడుతుంది. మిమ్మును వలె మీ పొరుగు వారిని ప్రేమింపవలని. యేసు ప్రభువే ప్రేమ అయి ఉన్నాడు. యేసు ప్రభువే ప్రేమ. ఇంకా ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయం 24వ వాక్యంలో రాయబడింది, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. 23 వచనంలో, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొనును. దేవునిని మనం ప్రేమించాలి. ఈ రోజున ఎవరిని ప్రేమిస్తున్నాం? యోహాను పత్రికలో రాయబడింది కదా, మీరు ఈ లోకమైనను ఈ లోకములో ఉన్న దేనిని ప్రేమించకూడదు. ఎందుకంటే ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము, ఇవన్నీ మనుషునికి నష్టం కలిగిస్తాయి. వీటి ద్వారా మనుషునికి వచ్చే మేలు, మనుషునికి వనగొచ్చే ప్రయోజనం ఏమి లేదు. కాబట్టి మనము యేసు ప్రభువును ప్రేమించాలి. ఆయన ప్రేమ ఉన్నాడు. ఆయన ఆయన ప్రేమ ఉన్నాడు. 1వ యోహాను పత్రికలో కూడా ఆయన ప్రేమ స్వరూపి అని రాయబడింది. ఆయన ప్రేమ స్వరూపి ఆయన ఉన్నాడు. కాబట్టి 1వ యోహాను పత్రిక 4:8 దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. 7వ వచనంలో, ప్రియులారా మనం ఒకరినొకడు ప్రేమించుము, ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతుంది. ఒక వ్యక్తిలో ప్రేమ లేదు అంటే అతడు దేవునిలో లేడు అని అర్థం. అతడు దేవుణ్ణి ప్రేమించడం లేదు అని అర్థం. ఒక వ్యక్తిలో ప్రేమ లేదు అంటే. ఈనాడు రోజు రోజుకు ప్రేమ తగ్గిపోతున్నాయి. సంఘంలో ప్రేమ తగ్గిపోతూ ఉంది. భార్యాభర్తల మధ్యలో కూడా ప్రేమలు తగ్గిపోతున్నాయి. పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో కూడా ప్రేమలు తగ్గిపోతూ ఉన్నాయి. అందరూ ఎవరి బిజినెస్ వారు చూస్తూ ఉన్నారు. దాదాపుగా రోజు రోజుకు ఈ లోకంలో ప్రేమ అనేది కొరవ అవుతున్నట్లుగా, ప్రేమ తగ్గిపోతున్నట్లు చూస్తున్నాం. యేసు ప్రభు చూపించిన ప్రేమ, యేసు ప్రభు మన మీద చూపించిన ప్రేమ, ఆయన మన మీద ఎంత ప్రేమ చూపించాడు అంటే, ఆయన మన కోసం సిలువలో రక్తం చిందించినట్లుగా, ఆయన మన కోసం మరణించినంతగా మనల్ని ప్రేమించారు. ప్రాణం పెట్టినంతగా ప్రేమించారు. ఈ ప్రేమకు కొలతలు లేవు. ఈ ప్రేమకు హద్దులు లేవు. ఈ ప్రేమను వర్ణించడానికి కూడా కుదరదు. కాబట్టి మనం యేసు ప్రభు ప్రేమ అయినట్టుగా, ఆయన ప్రేమ స్వరూపి అయినట్టుగా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని చెప్పినట్లుగా మనము ఒకరినొకడు ప్రేమించుకోనవలేను అనే మాట రాయబడింది ప్రియులారా. కాబట్టి సంఘములో సహోదరుల మధ్యలో ప్రేమ ఉండాలి. సహోదరుల మధ్యలో, విశ్వాసుల మధ్యలో ప్రేమ ఉండాలి. కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉండాలి. సమాజంలో వ్యక్తుల మధ్యలో ప్రేమ ఉండాలి. 1వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము అంతా కూడా ప్రేమ గురించి వ్రాయబడింది. ప్రేమ ఎన్ని ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థం. ఒక 3 విషయాలు నిలుస్తాయంట చివరికి. అదేంటంటే 1వ కొరింథీ పత్రిక 13:13 వచనంలో, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుస్తాయి. ఇందులో శ్రేష్టమైనది ప్రేమే. కాబట్టి మనము ప్రేమ కలిగి ఉండాలి. ఇక్కడ చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు విశ్వాసులతో. మీరు ఎన్ని వరాలు కలిగి ఉన్నా, ఎన్ని భాషలు మాట్లాడినా, ఆత్మ అని మీరు పలికినా, లేక దేవుని గురించి గొప్పగా బోధించినా, సాక్ష్యం చెప్పినా, ఏది చేసినా, మీలో శ్రేష్టమైన ప్రేమ లేకపోతే, స్వచ్ఛమైన ప్రేమ లేకపోతే, నీ పొరుగు వారిని నువ్వు నిజంగా హృదయపూర్వకంగా ప్రేమించకపోతే ఆ ప్రేమ వ్యర్థం. ఆ ప్రేమ
వేస్ట్ అని భక్తుడు చెప్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ ఆనాడు యేసు ప్రభు సాక్షాత్తు ఆ ప్రజల్లో ఉన్నదాన్ని, ఆ యేసు ప్రభు చూచిన దాన్ని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీలో ప్రేమ లేదు. ప్రకటన గ్రంథంలో ఎబిసి సంఘంతో చెప్తున్న మాట ఏంటంటే, మీలో మొదట ఉన్న ప్రేమను కోల్పోతిరి. మొదట ఉన్న ప్రేమను కోల్పోతిరి ఆయన చెప్తా ఉన్నాడు. కానీ మనము ఆ ప్రేమను కోల్పోయే వారికి ఉన్నాం. ఆ ప్రేమను తిరిగి పొందుకుందాం. ఆ ప్రేమ తిరిగి మనం కలిగి ఉందాం. ఆ ప్రేమను ప్రజలకు పంచుదాం. ఆ ప్రేమని ప్రజలకు, ఈ సమాజానికి పంచుదాం. చాలా మంది బిడ్డలకు కూడా తల్లిదండ్రులు నిజంగా తన ప్రేమను పంచలేకపోతున్నారు. వారి డ్యూటీ, వారి తర్వాత వారి బిజీ, వారి బయట ఉన్న ఫ్రెండ్షిప్ లేక మొబైల్. ఈ మొబైల్ వచ్చిన తర్వాత మధ్యలో కమ్యూనికేషన్ తగ్గిపోయింది. మనుషుల మధ్యలో ప్రేమ తగ్గిపోయింది. మొబైల్లో చాలా మంది చాటింగ్ చేస్తున్నాం కాబట్టి ప్రేమ ఉందనుకుంటున్నారు. ఫోన్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రేమ ఉందనుకుంటున్నారు. కానీ ఫోన్ ఉంది కాబట్టి చాటింగ్ చేద్దాం, ఫోన్ ఉంది కాబట్టి మాట్లాడదామనే తాత్పర్యంలో ప్రజలు ఉన్నారు. అదనమాట. నేను ముగిస్తాను, ఇంకొక మాట చెప్తాను. మళ్ళీ రండి యోహాను సువార్త 5వ అధ్యాయం దగ్గరికి. యోహాను సువార్త 5వ అధ్యాయము 42వ వాక్యం. 42వ వాక్యం 42 అయిపోయింది కదా. మీలో ప్రేమ లేదు. ఇప్పుడు 44వ వాక్యం చదవండి. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు. ఈ ప్రజలు ఎలా ఉన్నారంటే, దేవుని నుండి వచ్చే మెప్పు కోరట్లేదు. దేవుని నుండి వచ్చే మెప్పు ఎట్లా ఉంటుంది? ఎవరిని మెచ్చుకుంటాడు ఆయన? మనకు తెలుసు. ఆయన ఒక యజమాని దూరదేశం వెళ్తూ ఒకరికి 2 దేనారాలు, 5 దేనారాలు, 10 దేనారాలు ఇచ్చి, ఎవరైతే ఈ దేనారాలను అభివృద్ధి చేస్తారో, డెవలప్ చేశారో, తిరిగి ఆయనకు అప్పగిస్తారో వారిని, బల నమ్మకమైన మంచిదాసుడా, ఈ కొద్దిలో, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, దీనిని మధ్యగా నువ్వు డెవలప్ చేసావు కాబట్టి నువ్వు 5 పట్టణముల మీద అధికారి అయిండు, 10 పట్టణముల మీద అధికారి అయిండు అని వారిని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. పరలోక రాజ్యంలో కూడా ఎవరైతే యేసు ప్రభువును నమ్ముతారో, యేసు ప్రభువు నందు రక్షణ పొంది, మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, బాప్తిస్మం పొంది, ఆరాధనలు చేస్తూ ఆయన కోసం ఎదురు చూస్తూ నమ్మకంగా సాక్షిగా జీవిస్తారో వారు ఏమంటారు? బల నమ్మకం మంచిదాసుగా, నీ కోసం సిద్ధపరిచిన స్థలం వీళ్ళు ఇక్కడ ఉంది, నువ్వు దీన్ని స్వతంత్రించుకో అని యేసుప్రభువు చెప్తావు. అది మెప్పు. ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చు బహుమానం నా యొద్ద ఉంది. అప్పుడు యేసు ప్రభు ద్వారా ఎవరైతే బహుమానం పొందుకుంటారో అదే మెప్పు, అదే ఘనత, ఆ బహుమానమే మెప్పు. కాబట్టి ఈ మనుషులు ఎలా ఉన్నారు అంటే, ఇది యోహాను సువార్త 12:43లో ఉంటుంది. వారు 12:43లో ఒక మాట ఉంటుంది. అదేమంటే, ప్రభువు వలన వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. ప్రజలు ప్రభువు ఘనతను, ప్రభువు మెప్పును కోరట్లేదు, మనుషుల మెప్పును కోరుకుంటున్నారు. మనుషుల దృష్టిలో ఉండాలి, మనుషుల దృష్టిలో కనబడాలి, మనుషుల దృష్టిలో మంచివారిగా కనబడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రియులారా. నేను ముగిస్తున్నాను. 9:26 అయినట్లు ఉంది కదా. నేను కంక్లూడ్ చేస్తాను. నేనేం చెప్తున్నానంటే, నాటి ప్రజలు, నేటి విశ్వాసులు, నాడు ప్రజలు ఎలా ఉన్నారో నేటి విశ్వాసులు, నేటి సమాజం ప్రజలు అట్లానే ఉన్నారు. ఆ ప్రజలు ఎట్లా ఉన్నారంటే, వారు యోహానుని తోడ్పడి చేస్తున్నారు, యోహానుని అయ్యం చేస్తున్నారు, యోహానుకు శిష్యులు ఉన్నందుకే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వారు యేసు ప్రభువును పట్టించుకోవట్లేదు. తర్వాత వారు యేసు ప్రభువును నమ్మలేదు, వారు యోహానుని నమ్ముతున్నారు, అద్భుత క్రియలు నమ్ముతున్నారు, సూచక్రియలు నమ్ముతున్నారు. ఇంకా సూచక్రియలు చేయి, అద్భుత క్రియలు చేయి అంటా ఉన్నారు. తర్వాత వారిలో ప్రేమ లేదు. అంటే ఒక రకంగా ప్రేమ లేకపోతే ఏముంటుంది? ఆశ్చర్యంగా, లేదంటే అది ఏమంటారు, వేషధారణ ఉంది. నమ్మినామని చెప్తాం, నమ్మరు. ప్రేమిస్తున్నామని చెప్తారు, ప్రేమ ఉండదు.
భక్తి అంటాం, భక్తి ఉండదు. విశ్వాసం అంటాం, విశ్వాసం ఉండదు. అంటే నేతి బీరకాయలో నెయ్యి ఉండదు అని చెప్తారు కదండి. నేతి బీరకాయ అంటారు కానీ బీరకాయను పోయి చూస్తే ఆ బీరకాయలో నెయ్యి ఉండదు. పేరు మటుకు నేతి బీరకాయ అంటారు. అట్లా ఉంది నేటి సమాజం. తర్వాత వారు మనుషుల మెప్పును కోరుతా ఉన్నారు. ఇది ఇది చాలా చాలా మనకు అవసరమైన సంగతి, మనకు తెలుస్తుంది. అయితే అంతిమంగా నేను ముగింపులో చెప్పే మాట ఏంటంటే, మనము ఈ 40 వచనములు ఉంది, వారు యేసు ద్వారానే జీవం. యోహాను సువార్త 5:40 ఉంటుంది. ఆయనలో జీవం ఉండెను, ఆయనలో జీవం ఉండెను, అయితే మీకు జీవం కలుగునట్లు మీరు నా యొద్దకు రాలేదు కాను. ఒకటి యోహాను సువార్త 1వ అధ్యాయం 1, 2, 3, 4లో ఆయనలో జీవం ఉండెను అంటే జీవము యేసు ప్రభువులో ఉంది. జీవమైన యేసు ప్రభు దగ్గరికి మనం రావాలి. యేసు ప్రభు నమ్మితే మనకు జీవం. తర్వాత 23వ వచనంలో ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన పరలోక రాజ్యం ఇవ్వడానికి ఆయన అధికారం కలిగిన దేవుడు. శిలువలో వేలాడుతున్న దొంగను నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పాడు. అంటే తన పాపాన్ని క్షమించాడు, పరదేశంలో చోటు ఇచ్చాడు. అంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేడు. తండ్రి యొద్దకు తీసుకుంటే వెళ్ళగలిగిన అధికారం కలిగిన యేసు ప్రభు, పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళగలిగిన అధికారం కలిగిన యేసు ప్రభును నమ్ముదాం. అధికారం కలిగిన యేసు ప్రభు నమ్ముదాం, జీవమైన యేసు ప్రభు నమ్ముదాం. ఇంకా 24వ వచనం చూస్తే ఇక్కడే 24వ వచనంలో ఏమని ఉంటుంది, నా ద్వారా నా మాట విని నన్ను పంపిన వాడి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలిగిన వాడు. అంటే యేసు ప్రభు నుండి విశ్వాసం ఉంచితే, యేసు ప్రభు నమ్మితే వాడు నిత్య జీవం కలిగిన వాడు. కాబట్టి ముగింపులు చెప్పిందంటే, మనం యోహాను ఫోకస్ కాదు, ఈ లోకం ఫోకస్ కాదు, ఈ లోకం ఉన్న సేవకుడు కూడా ఫోకస్ కాదు, కానీ యేసు ప్రభువే మన మీద మనం లక్ష్యం ఉంచాలి. యేసు ప్రభువే మనం బలపరచాలి. కాబట్టి యేసు ప్రభువు నమ్మితే నిత్య జీవం, యేసు ప్రభువే మనకు జీవమైనాడు, యేసు ప్రభు ద్వారానే రక్షణ, యేసు ప్రభు ద్వారానే క్షమాపణ. కాబట్టి మనం యేసు ప్రభువును నమ్ముతూ, యేసు ప్రభువుకి శిష్యులుగా ఉంటూ, యేసు ప్రభు ప్రేమ కలిగి ఉంటే, యేసు ప్రభు ద్వారా వచ్చే మెప్పును కోరుకుంటూ ముందుకు సాగి వెళ్దాం. దేవుడి మాటలు జీవితుందిగాక. 9:30-29 అయింది. కోర్టు హ్యాపీ డ్రైవ్ అన్న వందనాలు. మంచి వాక్యం అందించిన రవికి నిజంగా మనం కూడా మనుషుల మెప్పు కోరకూడదు, మనుషుల వైపు చూడకూడదు, కానీ యేసు వైపే చూడాలి. యేసు కొరకే మంచి వాక్యం అందించిన రవి బ్రదర్ వందనాలు తెలుస్తున్నాం. 26, 27, 28 తారీఖున వెంకటేశ్వర కాలనీలో మీటింగ్స్ ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి సర్వోన్నతమైన ఒక్క దేవ, ఈ యొక్క బైబిల్ స్టడీలో మా తండ్రిలో చేరి మీ వాక్యం వినడానికి యోహాను వైపు ప్రజలు చూశారు, కానీ మీ వైపు చూడట్లేదు. ఆనాటి జనము ఈనాటి జనము కూడా మనుషుల మెప్పే కోరుతున్నాం, కానీ మీ కొరకు ప్రేమ లేని వారంగా జీవిస్తున్న వారు ఆ విధంగా కాకుండా ప్రేమ కలిగి మీ మెప్పును కోరి జీవించడానికి సాయం చేయండి. వాక్యం అందించిన రవి బ్రదర్ని ఇంకా బలపరచండి. మేము ఇంకా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాలు విని మేలు పొందలాగా సహాయం చేయండి. అనేకులు విని వారి జీవితాల్లో మీ కార్యం జరిగించండి. మేము మాకు దయచేసిన మంచి సవాసం బట్టి వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలుస్తూ తెలిసిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. ఎవరికి ఎక్కరితో తెలుసుకో వాటిని తీర్చేదేవుడు అన్ని విషయాల్లో మాకు తోడండి, నేర్పించి నామకి మహిమ కలుగుతున్నాం. మా రక్షకుడు విమోచకుడు ఇస్తున్నాం. బాబురావు వందనాలు. ఉన్న ట్రైన్లో జాయిన్ అయ్యాడు. ఎక్కడికి వెళ్తున్నారన్నా? ఏలూరు. హలో, ఏలూరు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.
ఓకే అన్న వందనాలు. వందాలన్నా. అన్న సండే అన్న ఉంటుంది కదా? అది